శనికావశంలోనో తెలుసో తెలియకో నేరాలు చేసి జైలుకి వెళ్ళి పశ్చాత్తాపడి తిరిగి జనజీవన కలుస్తున్న వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ముక్తార్ ఒక గ్యాంగ్ రేపులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతని సొసైటీ ఏ విధంగా ఆదరించింది, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు, జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడ్డారు, అసలు ఇంతకీ అతను గ్యాంగ్ రేప్ చేశాడా లేదా అనే విషయాల్ని ముక్తార్ అంటే తెలుసుకుందాం. ముక్తార్ నమస్తే అండి. ముక్తార్ గారు, మీరు ఆల్రెడీ సింగరేణి కార్మికులు మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచి కుటుంబం ఉన్న మీరు గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి, చిన్నపిల్లలు ఒక పోకిరీలు చేసే పనిని మీరు చేయడం అనేది వినడానికే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మీరు గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి అంటే నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. మీ ఏజ్, మీరు కార్మికుడు అంటున్నారు, నిజంగా గ్యాంగ్ రేప్ చేశారా లేదా మీరు అందులో మీకు ఏదైనా తప్పని పరిస్థితుల్లో వెళ్ళారా లేదా పోలీసులు బలవంతంగా పెట్టారా అన్న విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫ్యామిలీది ఏం లేదు సార్, మేము నలుగురు అన్నదమ్ములు సార్. మొత్తం నలుగురు అన్నదమ్ములల్లో ఇద్దరు చనిపోయారు సార్, ఇద్దరం ఉన్నాం. ఒక అన్న పెనుగడపల హోటల్ పెడతారు సార్, అక్కడే కొత్తగూడెంలోనే. మళ్ళీ నేను ఆటో తోలుకుంటూ ఉంటాను సార్. సింగరేణిలో జాబ్ చేసిన, నాన్న జాబ్ రిటైర్డ్ అయితే నేను ఎక్కిన సార్. 12 సంవత్సరాలు చేసిన. ఆబ్సెంటిజంలో ఫ్రెండ్ సర్కిల్లో తిరిగి డిస్మిస్ అయినా సార్. ఆ తర్వాత ఒక ఆటో కొనుక్కొని భార్య పిల్లల్ని సాగుకుంటా హ్యాపీగా ఉన్నా సార్. ఇంటికి వచ్చిన సార్ మధ్యాహ్నం 12:30 1 గంట అవుతుంది. రాగానే మా వదినే ఏం చేసింది, మా రెండో వదినే, అరే అన్న కొడుకు మీ అమ్మరు అటు వేయండు చెట్లల్లో, జామల చెట్లల్లో, మరి అక్కడ ఏం జరుగుతుందో, ఏందో గొడవనా, ఏంది చూసిరా అంటే నేను అప్పుడే ఇంట్లో కూడా అడుగు వెళ్ళలేదు సార్. ఇక అప్పుడే అటు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంది చెట్లల్లో, వీళ్ళు 9 మంది ఉన్నారు ఆటో డ్రైవర్ తోటి సహా. ఏందిరా ఇదంతా మన వంశంలో లేదు, ఇదంతా ఇదేంది దందాలు ఏంది అని చెప్పి కోపం చేసి అన్న కొడుకు, ఇక నేను వస్తాను, నువ్వు పో బాబాయ్, నువ్వు అని వస్తాను పో అని చెప్తే నేను వచ్చేసిన సార్. అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి చుట్టూ 9 మంది అబ్బాయిలు ఉన్నారంటున్నారు. అంటే అమ్మాయి ఏడుస్తుందా లేదంటే? హ్యాపీగా ఉంది సార్, అమ్మాయి హ్యాపీగా ఉంది. చక్కగా నేను వచ్చేసిన. అసలు ఏందా ఇది అని చెప్పి వాళ్ళని మందులు ఇచ్చిన. బయట వాళ్ళు, మా ఏరియా వాళ్ళు కాదు సార్, కొత్తగూడెం వాళ్ళు, మేము రామవరం. వాళ్ళని మందులు ఇచ్చేసరికి ఏం లేదు అన్న, డబ్బులకు మాట్లాడుకొని వచ్చింది అని చెప్పి అనగానే, ఇక మీరు చెడింది కాక మా వాడిని కూడా చెడగొడతారని చెప్పి వాళ్ళకి కోపం చేసి నేను చక్కగా ఇంటికి వచ్చేసి అన్నం తిని మళ్ళీ ఆటోకి వెళ్ళిపోయాను సార్. ఆటోకి వెళ్ళిపోయాక వీళ్ళు ఏం చేశారంట, ఆ అమ్మాయికి 4 బలాత్కారం రేప్ చేసేసి మన సెల్ ద్వారా ఫోటోలు తీసారట సార్. ఫోటోలు తీసి ఆ సెల్ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి మళ్ళీ ఇంటికాడ దింపి వచ్చారు. ఆ అమ్మాయి ఏమన్నది, ప్రెగ్నెంట్ అవుతుంది మా ఎట్లా అని చెప్తే టాబ్లెట్లు కూడా ఇప్పించారట సార్. వీళ్ళు టాబ్లెట్లు కూడా ఇప్పించేసి ఇంటికాడ సాగనైపోయారు. అమ్మాయి హ్యాపీగా ఉంది, డబ్బులు తీసుకున్నది, టాబ్లెట్లు తీసుకున్నది, అంతా ఓకే సార్. ఈ సెల్ ద్వారా ఫోటోలు తీసినాయి చక్కగా. అది ఒక 3-4 నెలల తర్వాత ఒక పెళ్ళిలో పోయింది సార్. ఈ మైమూద్ అంటోడు ఒక పెళ్ళిలో పోతే ఆ పెళ్ళిలో ఆ సెల్ పోయింది సార్. అదే సెల్ వాళ్ళు వెంబడే డిలీట్ చేస్తే మంచిగా ఉంది సార్, డిలీట్ చేయలే. అదే సెల్ పోయింది. అది ఎవరికి దొరికింది, ఒక సిడీలు తయారు చేసి అమ్మే వాళ్ళకు దొరికింది. అది మీ పాపానికి అక్కడ పడింది. అది వాళ్ళు సిడీలు తయారు చేసి ఎన్ని అమ్మిరో ఏందో తెలియదు సార్. అది మెల్లమెల్లగా పోలీసు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అది అసలు ఈ అమ్మాయి ఎక్కడ, వీళ్ళందరూ ఎక్కడ, మొత్తం ఎంక్వైరీ చేయండి అంటే అది అంతా అయ్యేసరికి 2 సంవత్సరాలు పట్టింది సార్. 2 సంవత్సరాల తర్వాత బయటపడ్డది సార్. అందరిని పట్టుకొచ్చి ఇక అందరిని కొట్టి ఓపిస్తా అంటే ఈ అమ్మాయి కూడా చెప్పింది సార్ నా గురించి. ఇతను ఉన్నాడా అంటే లేడు అని. అరే నువ్వు ఎన్నో గొడవలు చేసినావు, నువ్వు అంతకుముందు మర్డర్ కేసు ఉండే, నీకు మర్డర్ కేసు ఉంది, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకో, ఇప్పుడు ఆడిపోతారా అని చెప్పి నాకు కూడా A7గా పెట్టారు సార్. అంతమంది మర్డర్ కేసు ఉందా మీ మీద? అంతమంది మర్డర్ కేసు ఉందంటే అది ఉత్తుదే సార్. అంటే అందులో మీ ఏమన్నా A2 మీరు? ఎవరు సార్? మీరు A2. మళ్ళీ అది ఉత్తుదే. అది చేసినోడు వేరే అతను, నేను ఆడ పారిపోయాడు. ఈ రోజు వరకు కూడా దొరకలే అతను. ఈ రోజు వరకు కూడా పోలీసు వాళ్ళు మరి ఎన్నికలు ఆడినరో ఎన్నికలు ఆడలేదో, జైలు వేసిర్రో జైలు వేయలేదో తెలియదు, అది కూడా తెలియదు.
అతను నేను శిక్ష అప్పుడు జడ్జికి మొత్తం ఎప్పుడు పోయినా సార్కి దండం పెట్టి ఇట్లా నా బాధలన్నీ చెప్పుకున్నా. అయ్యా నాకు మా లాయరే కొట్లాడి మాకు చెప్పారు, లాస్ట్కు నీ కేసు కొట్టివేయడం అని చెప్పారు. చక్కగా దండం పెట్టి బయటపడ్డా సార్. అప్పుడు దానికి ఇగో మొన్న జరిగిన దానికి ఇప్పుడు నీకు దీంట్లో వేస్తారా అని చెప్పి పోలీసు వాళ్ళు అనవసరంగా నన్ను ఇరికిచ్చి జైల్లోకి తోలేదు సార్. వాళ్ళందరికంటే నాకే ఎక్కువ దెబ్బలు కొట్టింది సార్. అరే నేను చేయలేదు సార్, నేను ఎటువంటి తప్పు చేయలే, నేను చేసిన వాళ్ళైతే నేను అక్కడికి ఎందుకుంటా వాళ్ళని మందలిచ్చే నా పిల్ల అన్న కొడుకు అయితే అన్న కొడుకు ఉన్నాడు కాబట్టి నేను పోయినా. దాని గురించే నేను మందలేయడానికి పోతే నన్ను అనవసరంగా ఇరికిచ్చి నా ఉద్యోగమే నాశనం చేశారు. ఇటు బావి ఉద్యోగం పోయింది, నాకు అంతా ఎటు కాబట్టి పిచ్చోడిని చేశారు. నాకు ఇప్పుడు ₹1,00,00,000 పెట్టినా నాకు ఉద్యోగం రాదు, అది మళ్ళీ మా నాన్న జాబ్ అది అని చెప్పినా కూడా ఇన్లే సార్. కానీ మీకు పెట్టిన కేసులో 376 కిడ్నాప్ 366 అంతే, రెండు పెట్టారు. ఒక 5-6 పెట్టారు మొత్తం. జిల్లా కోర్టులో లైఫ్ పడ్డది సార్, హైకోర్టులో 10 సంవత్సరాలు. కానీ మీరు అబద్ధం చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. 376 366 పెట్టారు. మీరు అక్కడ రేప్ చేయలేదని మీరు చెప్తున్నారు. అవును సార్. కానీ అమ్మాయి ఏం చెప్పింది? అమ్మాయి ఇతను లేడు అని చెప్పింది. లేదు అని చెప్పినప్పుడు మీ మీద రేప్ కేసు ఒక్కనికే కాదు సార్, ఇంకో 4-5కి లేరని చెప్పింది. కానీ లేదు అని చెప్పినప్పుడు 376 పెట్టరా పోలీసులు? అది తెలియదు సార్. మీరు మీ వదిన చెప్తేనే మీరు వెళ్ళారు. అవును సార్. 1 2 మీరు వెళ్ళేసరికి అక్కడ అమ్మాయి ఉంది, చుట్టూ 9 మంది ఉన్నారు. అవును సార్. అంటే మీరు ఆటోలో మీరు తీసుకెళ్ళలేదు, మీకు రోల్ లేదు, లాస్ట్లో మీరు వెళ్ళారు. కానీ మీకు పెట్టిన సెక్షన్లో మాత్రం 376 366 పెట్టారు. అంటే మీరు బలవంతంగా తీసుకువెళ్ళి పెట్టారు సార్. నా ఒక్కనికి అందరికి అంటే వాళ్ళందరూ ఉండొచ్చు, కానీ మీరు లాస్ట్లో వెళ్ళారు కాబట్టి మీ మీద 2 సెక్షన్స్ రావు కదా. లాస్ట్లో నేను పిలవంగానే వెళ్ళిపోయినా సార్. అంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యారు వాళ్ళు? నేను వెళ్ళొచ్చిన చెప్పి మందలిచ్చి వాళ్ళకు వచ్చేసిన సార్ నేను. కానీ మీరు పెద్ద మనిషిగా వాళ్ళని అప్పుడే తన్ని పంపించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా. మీదకి వాడు కొట్టిన అన్న కొడుకు అని చెప్పి చల్ అంటే ఆతోహం చలో అని చెప్తే నేను ఇక వచ్చేసిన సార్. ఇక అక్కడ బాగుండదు నేను అని చెప్పి వచ్చేసిన సార్. ఇక నేను వస్తానా పద అని చెప్పారు, నేను వచ్చేసిన సార్. నేను డైరెక్ట్. కానీ మిగతా వాళ్ళు వచ్చేసి నేను డైరెక్ట్ ఆటోకి వెళ్ళిపోయినా. ఇంటికి వచ్చి మళ్ళీ మీ వదినకి చెప్పారా మీ అబ్బాయి అక్కడ ఉన్నాడని? అవును సార్ చెప్పారా రిటర్న్లో? మా అబ్బాయి మీ అమ్మర్ దాటి పోయిండ్రు, మరి ఏందో చూడుపో, ఆ జామల చెట్ల అందరు చెట్ల పొరగాళ్ళందరూ పోయినా ఏమన్నా గొడవ చేసుకుంటారా ఏంది అని చెప్పి చెప్తేనే పోయినా సార్. నేను అప్పుడే 5 నిమిషాలు అయింది. మీరు అక్కడ వెళ్ళి చూసేసరికి అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఉన్నారు, ఒక 2-3 అందరూ ఆ గుట్ట ఎక్కి కూర్చున్నారు. ఆ విషయం వచ్చి మీ వదినకి చెప్పారా అంటున్నా? అట్లా అని చెప్పలేదు సార్. గలీజ్గా ఉంటుంది, ఇక వదినతోటి తల్లితోటి సమానం, మా దాంట్లో దీవెన తీసుకుంటాం సార్, తల్లికి అని చెప్పి దీవెన తీసుకుంటాం. ఇక ఎట్లా చెప్పాలని నేనే కడుపులో దాచుకున్నాను, అది నాకు తప్పు అయిపోయింది సార్. అది కానీ అమ్మాయి ఏం చెప్పింది? మీరు కూడా రేప్ చేశారని చెప్పింది? లేదు, చెప్పలేదు సార్. అవును, చెప్పలేదు ఆయన. అరే ఎస్ఐ గారు, ఎస్పీ సారు అప్పుడు ఏమంటారు, అరే ఆ మర్డర్ కేసులో తప్పించినావు గారా, ఇప్పుడే ఆడిపోతావు, ఇప్పుడు దొరికినావు గారా అని చెప్పి నన్ను అనవసరంగా ఇరికిచ్చి నా ఉద్యోగం మొత్తం నాశనం చేశారు సార్ నాకు. ఓకే. కానీ చెయ్యని నేరానికి మీరు 2వ సారి జైలుకి వెళ్ళారు మీరు చెప్తున్నారు. మొదటిసారి 302లో A2, ఇప్పుడు 376లో A7. జైలుకి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందండి? ఒక 3 నెలల దాకా చాలా బాధపడ్డా సార్. బాధపడ్డా. నాకు భార్య పిల్లలు, 2 కొడుకులు, నా అత్త, నా ఫ్యామిలీ మొత్తం, నా అన్న తమ్ములు, వదినలు, అక్క బిడ్డలు, చెల్లెళ్ళు మొత్తం ఏడ్చినా ఏం ప్రయోగం ఉంది? లైఫ్ అంటే ఇక చచ్చిపోవడే కావచ్చు దీంట్లో. ఇక వస్తానో రాదో, నాకు అసలు బయటికి వెళ్తానో వెళ్ళను అని చెప్పి ఒక 6-7 నెలలు బాధపడ్డా సార్. టోటల్ 6-7 నెలలు బాధపడి ఇక మొత్తం గుండె రాయి చేసుకొని ఇక అట్టే ఉంటే బాగుండదు అని చెప్పి ఏదో ఒక పని కార్పెంటర్ల సబ్బుల ఫ్యాక్టరీ పోయినా సార్. అందులో కొన్ని రోజులు సబ్బులు నేర్చుకున్నా, సర్పు చేస్తా, సబ్బులు చేస్తా, రిన్ సబ్బు కూడా చేస్తా సార్. ఇదే నేర్చుకున్నా. మళ్ళీ కార్పెంటర్లో పోయి బీరువాల పని నేర్చుకున్నా. మళ్ళీ ఇంకో ఏంటంటే పొద్దుగాలనే 3,000 మందికి రొట్టెలు చేసినాం సార్. నైట్ 12 గంటలకు లేచిపోయి రొట్టెలు చేసినాం. చేయి నుంచి చేసినాం. ఈ మధ్యలో మిషన్ వచ్చింది సార్. చేయి నుంచి 3,000 మందికి రొట్టెలు చేసి అందరికి టిఫిన్ పంచినాం సార్. ఇవి అట్టిగా మళ్ళీ అది చేసింది కాక కొన్ని రోజులు అందరికీ సాఫ్ సఫాయి చేయించుకుంటా బార్డర్గా కొన్ని రోజులు చేసిన సార్. ఇక నాకు శిక్షాకాలం దగ్గర పడ్డది.
హైకోర్టులో దేవుని వల్ల శిక్ష అయింది సార్. శిక్ష అయ్యి బయటపడ్డా సార్. నాకు ఒక దారి ఉందని చెప్పి ఆ 1000 దేవుళ్ళకి మొక్కుకున్నా సార్. లైఫ్ పడిందా మీకు? ఫస్ట్ జిల్లా కోర్టులో లైఫ్ పడ్డా సార్, హైకోర్టులో శిక్ష అయింది సార్. శిక్ష అయిందా? అవును సార్. ఓకే. కానీ మీరు చెప్తుంది ఇంట్లో బాధితురాలు మీరు రేప్ చేయలేదని చెప్తున్నారు. అవును సార్. కానీ సాక్ష్యాలు లేవు సార్. కానీ మీ మీద రేప్ కేసు పెట్టారు. మరి కోర్టులో జడ్జికి చెప్పొచ్చు కదా మీరు నేను తప్పు చేయలేదు ఆమె కూడా చెప్తుందని. చెప్పినా సార్, అట్లా నువ్వు మళ్ళీ చెప్పినావంటే నీకు మళ్ళీ కొడతాం అని చెప్పి బెదిరిస్తారు సార్ మన పోలీసు వాళ్ళు. ఎవరు అప్పుడు పోలీసులు? గుర్తుంది సార్ నాకు. ఎస్పీ సార్ అయితే, ఎస్పీ భగవత్ సార్ అయితే గుర్తుంది. మళ్ళీ ఇంకా ఎస్ఐ ఎవరో గుర్తులేదు సార్. భగవత్ సార్ ఏమన్నారు? సార్ ఏమన్నారంటే ఈడు పాత రౌడీ షీటర్, ఈయన మర్డర్ కేసు ఉంది, అప్పుడు కొట్టు వేయించుకున్నాడు, ఇప్పుడు దొరికిండు అని చెప్పి అచ్చిరాని మాట చెప్పింది సార్. ఇది ఆయన హిందీ ఎక్కువ సార్, తెలుగులో అచ్చిరాని మాటలు చెప్పారు సార్. జైల్లో మీరు రొట్టెలు నేర్చుకున్నారు, మిగతా కార్యక్రమాలు తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో మీకు ఒక రేపిస్ట్గా, ఒక రౌడీగా ముద్ర ఉంది. అవును సార్. దాంతో మీకు ఉద్యోగాన్ని ఇచ్చారా? ఇల్లు దొరికిందా? ఈ ఉద్యోగం ఇయ్యనన్నారు సార్. నువ్వు 3 సంవత్సరాల లోపే అప్లికేషన్ పెట్టాలి. 3 సంవత్సరాలు దాటి ఇవాళ 10 సంవత్సరాలకు వస్తే నేను ఏ విధంగా నీకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి లాయర్ సలహా చెప్పారు సార్. ఇక సరే అని చెప్పి వచ్చేసిన. మీ కుటుంబం ఆదరించిందా మీకు? లేదు సార్, దగ్గర కూడా తీయలే ఫస్ట్. మళ్ళీ బయటకు వచ్చినాక మాకు ఆ డీజీ సార్ దయ వల్ల ఈరోజు మళ్ళీ 12,000 జీతం అని చెప్తే ఆ ఉద్యోగం చేసుకుంటా భార్య పిల్లలతోటి దగ్గర పోయినా సార్. ఏమనలే, ఇక దగ్గర తీసారు, పిల్లలు భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నాం సార్ ఈ రోజు వరకు అయితే. మీరు నిజం చెప్పండి, అసలు ఆ రేప్ కేసులో మీరు ఉన్నారా లేదంటే? లేదు సార్, దాంట్లో నా ఫోటో కూడా లేదు సార్. దాంట్లో నా ఫోటో లేదు. అమ్మాయి చెప్పింది, 3 సార్లు చెప్పింది సార్ అమ్మాయి. నా గురించి దేవత ఆ అమ్మాయి చెప్పి ఇతను లేడు సార్, ఇతను లాస్ట్కి వచ్చిండు, వాళ్ళ అబ్బాయికి తిట్టిండు, ఒకటి కొట్టిండు, పోయిండు సార్, ఇతను లేడు అని చెప్పి పుల్ల చెప్పాడు సార్. ఇంతకీ మీ అన్నయ్య కొడుకు రేప్ చేశాడా లేదా వీడియో షూట్ చేశాడా? వీడియో షూట్ చేశారు సార్. అతను చేయలే, ఇంకెవరు చేయలే, ఇంకా 2-3 చేశారు సార్. నేను అక్కడైతే ఇన్వాల్వ్ లేను. వాళ్ళు ఏమేమి చెప్పారో 2-3 చేశారు సార్. కానీ మీ అన్నయ్య కొడుకు మీకు ఏం చెప్పారు? అమ్మాయి బలవంతంగా తీసుకొచ్చి రేప్ చేయడం తప్పే కదా? బలవంతంగా ఎవరు తెలియదు సార్. ఆమె హ్యాపీగా వచ్చింది. ఆమె బయట తిరిగే మనిషే సార్, బయట తిరిగే మనిషి అని చెప్పి వీళ్ళు మనోళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు. ఆమె అగర్సే సార్, నేను చెప్పింది అబద్ధం అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు సార్. ఆమె వచ్చింది పిల్లలతోటి గడిపింది, పోయింది. అదే రోజు మరి తెల్లారు మరి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్. 2 సంవత్సరాల తర్వాత బయటపడ్డాక అప్పుడు తల్లిదండ్రులకు తెలిసిందని చెప్పి ఇక ఆమె నటించింది సార్. 2 సంవత్సరాల తర్వాత అవును వీళ్ళు నాకు రేప్ చేశారు అని చెప్పి అప్పుడు ఆ సీడీలు చూసి అప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన లేడు, ఈయన ఉన్నాడు, ఆయన లేడు అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు మీరు మీ అన్నయ్య కొడుకు కోసం వెళ్ళి మీరు అందులో కేసులో ఇరుక్కున్నారు? అవును సార్. అంటే మీ అన్నయ్య కొడుకు ఆ విధంగా చేయడానికి కారణం చెడు స్నేహమా లేదా అతను కూడా అన్యాయంగా ఇరుక్కున్నాడు అంటారా? అతను కూడా అన్యాయంగానే ఇరికిండు సార్. అతనికి ఉంది దురుద్దేశం ఉందో లేదో నేనైతే గట్టిగా చెప్పలేను సార్. అతను కూడా ఆటో తోలుతాడు. మరి బయట ఎస్మంటి కల్చర్ ఉందో ఏ విధంగా మనిషి ఉంటాడో అసలు ఎవరికి అర్థం కాదు సార్. ఆ మనిషి అట్లుంటాడు. నా అన్న కొడుకైనా దాచుకోండి సార్. మామూలుగా పొయ్యే ఉంటాడేమో అని డౌట్ నాకే ఉంది. ఇక తర్వాత దేవుని దయ సార్, నాకైతే అంతవరకు తప్ప ఇంకేం చెప్పాడు. ఇప్పుడు బయటకు వచ్చాక ఇప్పుడు మీకు ఎలాగుందండి? బయటకు వచ్చినాక అయితే పర్వాలేదు సార్. కాకపోతే ఒక్కటే బాధ సార్, నాకు ఆ ఉద్యోగం పోయింది, నా బావి ఉద్యోగం. నా తండ్రి 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యి నా చిన్న కొడుకు పెడితే అందరికీ అక్క చెల్లెకు భార్య పిల్లలను తల్లిని సాదుకుంటాడని చెప్పి నాకు కోరి నాకు పెట్టించిండు సార్ నా ఉద్యోగం. మళ్ళీ నేను అగర్సే ఈ కేసు జరగకపోతే సార్, నేను లోపడిపోతే ఆ కేసీఆర్ సారు అందరికీ అవకాశం ఇచ్చిండు. డిస్మిస్ కార్మికులకు మళ్ళీ ఒక అవకాశం అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చిండు సార్. ఆల్రెడీ ప్రజెంట్ చేస్తుండ్రు, ఇప్పుడు చాలామంది చేస్తారు. సెకండ్ అవకాశం కూడా ఇచ్చారు. ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది నాకు, ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది సార్ హెడ్ ఆఫీస్లో, కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్లో నాకు ఇంటర్వ్యూ అయింది. దాంట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు తెలియదు సార్. ఈ లోపలనే ఈ కేసీఆర్ అయితే లోపడిపోయినా. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, రిలీజ్ అయ్యే టైంలో లోపడే ఉన్నా సార్.
అప్పుడు అవకాశం వచ్చిన బయట ఉన్నప్పుడు బయట వచ్చేది ఉంటే ఉద్యోగం మీద ఎక్కుతుంది సార్. అదే నా బాధ అంతా, ఇంకేం లేదు సార్. అంటే మీ వ్యక్తిగత విషయం పక్కన పెట్టి మీకు ఉద్యోగం పోయిందనే విషయం పక్కన పెడితే ఒక అమ్మాయిని ఆ విధంగా తీసుకెళ్లడం, మీ అన్న కొడుకు చేయడం అన్నది లేదా మిగతా వాళ్ళు చేయడం అనేది తప్పు అంటారా, రైట్ అంటారా? నా వరకు అయితే ఆమె ఇష్టంగా వచ్చింది సార్, ఒక వేసి లెక్క వచ్చింది సార్. ఆమె వీళ్ళు అయితే పొరగాళ్ళు అయితే డైరెక్ట్ పోయి అయితే ఎత్తుకు రాలేదు సార్. వీళ్ళు ఏదో రోడ్డు మీద పోయేది ఏదో అని చెప్పి తెచ్చారు సార్. తెచ్చి వాడుకున్నారు, ఆమె వెళ్ళిపోయింది. డబ్బులు ఇచ్చారు, వీళ్ళు టాబ్లెట్లు ఇప్పించారు, అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ అట్లేమన్నా ఉంటే బయట ఆమెకు నచ్చని విధంగా వచ్చేది ఉంటే వెంబడి పోయి కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. నేను చెప్పే మాట కాదు. కానీ మీరు అలాగన్నా అది కూడా తప్పే అనేది చట్టం చెప్తుంది. ఇది తప్పు ఒప్పోయిగా నాకు తెలియదు సార్, అంతవరకే నాకు తెలుసు. కానీ ఆ విధంగా చేయడం, సెల్ ఫోన్లో షూట్ చేయడం కూడా తప్పు కదా? అది తప్పే సార్, అట్లా కూడా తప్పే. మీరు అన్నట్లు ఇప్పుడు డబ్బులకి తీసుకొచ్చారనుకున్నప్పుడు సెల్ ఫోన్లో షూట్ చేయడం అనేది 9 మంది పాల్గొనడం చాలా పెద్ద నేరమే కదా. మరి ఆ విషయం మీరు గుర్తించలేదు? వాళ్ళు 2-3 పోయారు సార్, అంతకంటే ఎక్కువ పోలే మనుషులు. నాకు తెలిసిన అందరితోటి అడిగిన సార్, 2-3తోటి. అయితే డబ్బులు తీసుకొని వెళ్ళడం కూడా, డబ్బులు ఇచ్చి వెళ్ళడం కూడా నేరం అనే విషయం నేరమే సార్. మరి మీరు దాన్ని సమర్థిస్తున్నారు? నేనేం సమర్థించలేదు సార్, నాకైతే అంతవరకే. అది ఒకటే నేరం కాదు, సెల్ ఫోన్లో షూట్ చేయడం కూడా పెద్ద నేరం కదా. అవును సార్, అది కూడా నేరమే. సరే, మీరు జైల్లోకి వెళ్ళారు, తెలుసో తెలియకో నేరం జరిగింది, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు. మీ అన్నయ్య కొడుకు జైలుకి వెళ్ళారా? అవును సార్, అందరం వచ్చినాం. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరు సార్? మీ అన్నయ్య కొడుకు ఆటో తోలుకుంటాను సార్. జైలు నుంచి బయటకు వచ్చాడు? బయటికి అందరం వచ్చినాం సార్. ఇప్పుడు మీరు కుర్రాలకి ఏం సమాధానం చెప్తారు, ఇటు ఏం మెసేజ్ ఇస్తారు? ఇలా చేయడం కరెక్ట్ అంటారా, చేయొద్దు అంటారా? లేదు, కరెక్ట్ అని ఎవరు అన్నారు సార్. నాకు కోడళ్ళు అంటే బిడ్డలే ఉన్నారు, 2 కొడుకులు 2 కోడళ్ళు, వాళ్ళనే బిడ్డల లెక్క చూసుకుంటాను సార్. ఇప్పటికే ఈ రోజు వరకు కూడా డాడీ అని పిలుస్తారు పిల్లలు కానీ, నా కోడళ్ళు కానీ. ఈ రోజు వరకు కూడా డాడీ అని పెద్ద కోడలు పిలుస్తుంది, చిన్న కోడలు అని పిలుస్తుంది సార్. నాకు అదే బిడ్డలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ పోరగాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇలా చేయమని చెప్తారా, తప్పు అని చెప్తారా? తప్పు అని చెప్తా సార్. చెప్పండి, ఏం చెప్తారు మీరు? తప్పు అని చెప్తే, అరే మేము అనుభవించిన దాంట్లో మీరు ఒక పైసబంధం కూడా కాదురా, ఇటువంటి తప్పులు చేయకండి. ఏదో క్షణిక ఆవేశం మీద ఒక తలకాయ బలగొట్టుడు, ఒక కాలు చేత ఇరగొట్టుడు, ఒక అస్మంటి కూడా అద్దు. ఈ రోజులలో లైఫ్లు పడుతున్నాయి, జీవితం నాశనం అవుతుంది అని చెప్పి చెప్పగలుగుతాను సార్. నేను ఎవరికైనా అదే సలహా ఇస్తున్నాను, ఎస్మోడి తప్పులు చేయకుండా దయచేసి. మేమే తప్పు చేసినామో చేయలేదో బాధలు పడి బయటపడ్డాం, మీరు దయచేసి ఎస్మోడి తప్పులు చేయకుండా అని అంటున్నా సార్ నేను. ఇప్పుడున్న యువత ఆవేశంలోనో క్షణికావేశంలోనో నేరాలు చేయొద్దంటూ ముక్తార్ చెప్తున్నారు. అంటే అతనున్న కేసుల్లో అనుకోని ఘటనగా వెళ్ళారా లేదా అనేది అది కోర్టులో ఉన్న వ్యవహారం కాబట్టి, ఇకపైనా సార్ యువత ఆ విధంగా పెడదవ పట్టకుండా మంచి జీవితాన్ని వెళ్ళండి, లేదా నాలాగే మీరు జైలు జీవితం పాలి మీ భవిష్యత్తు దేనికి పనికి రాకుండా అవుతుందంటూ అతను ముక్తార్ చెప్తున్న మెసేజ్ ఇది. ఈ వారం ముక్తార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.